రహమత్ నగర్ లో ఉన్నాం, కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. మీ ఓటు ఎక్కడ ఉంది అన్నారు? 95 పోలింగ్ బూత్ లో ఉన్నాము. 4 రోజులు తిరుగుతున్నాము. అక్కడ ఇక్కడ అన్నారు. నిన్న సాయంత్రంకి అయితే నెంబర్ దొరికింది, బూత్ దొరికింది, పేమెంట్ అయితే కాలేదు. ఎందుకు కాదు? అంటే ఈ స్లిప్పులు రాయలేదు, లేవు అని అంటున్నారు. ఇగో ఉన్నాయి స్లిప్పులు. జిరాక్స్లు తేండి అంటే జిరాక్స్లు తెచ్చినాము. రాసిన వాళ్ళు లేరని సార్, రాసిన వాళ్ళు లేరనేసి వెళ్ళిపోయినారు. ఇది ఓటర్ ఐడి కార్డు మీది? ఇది కూడా ఓటర్ ఐడి కార్డే, కోడలది. ఎంతమంది ఓట్లు ఉన్నాయి? ఎన్ని ఓట్లు ఉన్నాయి? 6 ఉన్నాయి. కోడలు, 3 కొడుకులు, మా ఆయన, నేను. 3 కొడుకులు, 3 కోడళ్ళు, మీరు 6? 3 కొడుకులు, 1 కోడలు, మా మొగుడు పిల్లం, మొత్తం 6 ఓట్లు. ఏం జరిగింది? మీ పక్కింట్లో ఏం జరిగింది? మా పక్కింట్లో ఏం జరిగింది తెలియదు కానీ మా ఆయనకి నాకు ఇద్దరికే వచ్చినాయి. మాది వేరే దగ్గర పడింది. ఓట్లు మీ ఇద్దరికి వేరే దగ్గర పడ్డాయి. మా పిల్లలు వేరే దగ్గర పడ్డాయి. ఇది ఎంక్వైరీ చేసి ఎనికేటప్పటికి మాకు నిన్నటికి తెలిసింది 95 అని. నిన్న సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు ఇక్కడ డబ్బులు ఇచ్చినారా మీకు? డబ్బులు పైసలు వచ్చినాయి? రూపాయి లేదు, ఒక్క రూపాయి లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు ఇబ్బంది ఎట్లా వేస్తామన్నా? ఎకిలాంగుడు, ఈ పిల్లోడు ఎకిలాంగుడు. ఆయన ఆటో బుక్ చేసుకుని తెచ్చాను. ఇక్కడే ఉన్నాను నేను, 7 గంటల వరకు ఇక్కడే ఉన్నాను. ఏమంటే రాసిన వాళ్ళు లేరమ్మా అని ఇచ్చినారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీరు ఓటు కూడా వేయట్లేదు. ఇంకా అంతే, మరి ఇంకేం చేస్తాం. ఇప్పుడు ఆటో బుక్ చేసుకుని తేవాలంటే పిల్లడికి ఇప్పుడు మాకు డబ్బులు కావాలి కదా, ఉన్నాయి కాబట్టి మేము ఇద్దరం వేస్తాం. ఒక్క నిమిషం ఇట్రా. మీ పేరేం? భాస్కరాచారి గారు, ఏం చెప్తారు మీరు? ఏం జరిగింది? జరగట్లేదు. 6 ఓట్లు 4 ఓట్లు మిస్ అయిపోయినాయి. 2 ఓట్లే ఉన్నాయి వెళ్తున్నాం. ఈ 3 ఓట్లు ఎక్కడ ఉన్నాయని దేవుళ్ళు అడుగుతుంటే ఎవరు చెప్పడం లేదు. మన ఇన్ఛార్జీలు లేరు, రాసిన వాళ్ళు లేరు, కోసిన వాళ్ళు లేరు. నేను 7:30 వరకు ఇక్కడే ఉన్నాం మెయిన్ రోడ్ మీద. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు. మా ఇంటికి మేము, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు. డబ్బులు మరి ఇవ్వలేదు. జనరల్ గా మనం ఒక మాట అనుకుందాం. డబ్బులు తీసుకొని ఓటు వేయద్దు కదా? లేదు కానీ మరి ఇస్తున్నారు. కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవడం ఎందుకు? ఇవ్వకపోతే అందరికీ ఇవ్వకపోవాలి కదా, ఇస్తే అందరికీ ఇవ్వాలి కదా, ఆడపడుచులకి, బంజన్స్కి. అందుకోసమే మా మీరు ఏమేమి ఇచ్చారు? మీరు ఏమేమి విన్నారు? ఇంటి చుట్టుపక్కల అందరూ డబ్బులు ఇస్తున్నారని విన్నాం. ఏమేమి ఇచ్చారు? చీరలు ఇచ్చారంట, డబ్బులు ఇచ్చారంట. ఎవరు ఇచ్చారు? అదే లీడర్లు. ఏ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ అనుకుంటా. అంటే ఏమేమో డబ్బులు, చీరలు, ఇంకేం లేదు. మీ ఇంటి చుట్టుపక్కల వరకు అయితే దొరికింది. మీకు మాత్రం రాలేదు? మాకు రాలేదు. చీర ఒకటి వచ్చింది. అబద్ధం ఎందుకు, చీర ఒకటి వచ్చింది. మీకు ఒక చీర ఒకటే వచ్చింది, పైసలు రాలేదు. మా ఆయనకి నాకు డబ్బులు వచ్చాయి, నాకు ఒక చీర వచ్చింది. కానీ ఇంకా 3 కొడుకులకి ఏం రాలేదు, నా కోడలకి ఏం రాలేదు. ఇద్దరమే, మా ఇద్దరికే డబ్బులు వచ్చినాయి, చీర వచ్చింది. ఏ పార్టీలు ఇచ్చినాము? కాంగ్రెస్. సో ఇది 6 ఓట్లు ఉన్నాయి, ఇంకా 3 ఓట్లు ఇన్ఫర్మేషన్, ఇంకా 4 ఓట్లు. 4 ఓట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. మాకు సంబంధించి 95వ బూత్ లో మా ఓట్లు తేలినాయి. 3 రోజుల నుంచి తిరుగుతా ఉంటే. సో మాకు డబ్బులు ఇచ్చినారు కాంగ్రెస్ నుంచి. అంటే జనాలకు పైసలు తీసుకొని ఓటు ఏది కదా? ఏది కానీ మరి అందరికి ఇస్తున్నారు కదా. మాకు ఉన్నది మాకు తెలిసింది, మేము చెప్పించినాం. ఇంక మాకేం తెలియదు. మా బాధకు నేను వెళ్తున్నాను. ఓకే, రైట్. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, రహమత్ నగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.